వీరినే అడగొచ్చు కదా సినిమాలు అంటే. ఇప్పుడు ఆయన హీరో అయ్యాడు, ఆల్రెడీ సినిమాలు చేస్తున్నారు కదా, ఆయన్నే అంటే మీకు అంత క్లోజ్ బాండింగ్ ఉన్నప్పుడు మరి అలాంటి మీకు టాలెంట్ ఉంది, టాలెంట్ లేకపోతే ఎవరు ఎంకరేజ్ చేయరు. మీకు టాలెంట్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నారు, అంత పెద్ద ప్లాట్ఫామ్ కూడా వెళ్ళొచ్చారు కదా, మరి ఎందుకు అడగొచ్చు కదా, అడగకపోతే ఎవరు. నా మైండ్ సెట్ వేరు. అంటే అన్నైనా సరే అది ఎవరైనా సరే నాకేంటి అని అంటే ఇప్పుడు నన్ను గుర్తు పెట్టుకొని నా దగ్గరకు వస్తే ఆ వాల్యూ వేరుంటది. నేనే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని వెళ్తే ఆ వాల్యూ వేరుంటది. అది ఒక్కటే. కానీ సినిమాల్లో చిన్న తేడా ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు శ్రీదేవిలో ఒక 40 మంది 50 మంది ఉంటారు, వాళ్ళ గుర్తుపట్టలేరు ఇంద్రజ గారిని. అలాగే సినిమాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే మన మైండ్ కథ మీద ఎంతసేపు వీటి మీద ఉంటుంది, కానీ ఆర్టిస్టులు అన్నా కూడా ఈ నలుగురు ఆర్టిస్టుల మీద పలానా ఫైమాన్ తీసుకొద్దాం, పలానా భాస్కర్ తీసుకొద్దాం అని ఉండదు. ప్లస్ మీకు చేస్తారో చేయరో తెలియనప్పుడు మిమ్మల్ని అడిగి వాళ్ళు ఇదవలేరు. అదే మీరు అన్న ఏదైనా ఛాన్స్ ఉండని చెప్పండి, ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పండి అన్న, మీ సినిమాలో చిన్న క్యారెక్టర్ అన్నారు అనుకోండి, ఇమ్మీడియట్ గుర్తు వస్తారు కదా. యాక్చువల్గా దానివల్ల తగ్గించుకున్నట్టే కాదు. చాలా మంది అడుగుతారంటే ఈ క్యారెక్టర్ ఇది ఇది అని చెప్పేసి కాల్ చేస్తారు కదా. అంటే నా మైండ్ సెట్ అది ఒక ఈగో కాదు, యాటిట్యూడ్ కాదు. నాకేంటి అంటే ఇష్టం. అరే నన్ను చూస్తున్నారు అంటే ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు వీళ్ళని చూసినప్పుడు మనమే హాయ్ చెప్తాం. బేసిక్గా ఇప్పటివరకు నేను ఎవరైనా కనిపించినా కూడా అంటే పక్కకి వెళ్ళిపోతా. అంటే ఇప్పుడు నేను హాయ్ చెప్పినట్టు బేసిక్గా వాళ్ళు ఒకవేళ హాయ్ చెప్పకపోయినా అబ్బా చెప్పలేరు అన్న ఇది ఉంటది కదా. సో వాళ్ళు నన్ను చూస్తారో లేదో అని. సో నిజంగా ఎవరైనా ప్రమోషన్కి ఏది వచ్చినా కానీ నేను అట్లా దూరం దూరం వెళ్ళిపోతాను అన్నమాట. సో రవితేజ గారు వచ్చినప్పుడు నేను అప్పటికి ఒక ఈవెంట్లోనో అమ్మ వాళ్ళని ఇట్లా తీసుకొచ్చిన ఈవెంట్లో షోలో. సో రవితేజ గారు వచ్చారు, అందరూ రవితేజ గారి దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళి సార్ ఫోటో అని చెప్పేసి అడుగుతున్నారు, హాయ్ చెప్తున్నారు, వస్తున్నారు. నేను ఎక్కడో దూరంలో కూర్చున్నాను. ఇప్పుడు సార్ గుర్తుపడతారో పట్టరో, హాయ్ సార్ అని చెప్పినా కానీ మళ్ళీ ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ అంటే నాది ఒక వేరే మైండ్ సెట్ అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ఫైమా ఫోటో దిగుతాం, మీ సార్తో ఫోటో దిగుతాం అంటే మీరు వెళ్ళండి అని అన్నా. సరే వద్దులే నువ్వు వస్తలే కానీ కూర్చున్నారు. సార్ అందరు ఫోటో దిగడం అయిపోయిన తర్వాత ఫైమా అని అన్నాడు. అప్పుడు అందరు విన్నారు. అప్పుడు చూడండి వాళ్ళందరూ వెళ్ళడం ఒక లెక్క అయితే వాళ్ళు వెళ్ళారు, నన్ను వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఫైమా అని పిలిచారు. సో అందరి కన్ను నా సైడే ఉంది, అందరి కన్ను నా సైడే ఉంది. అప్పుడు నా ఫీలింగ్ అర్థం చేసుకోండి, నేను ఏ ఫీలింగ్ లో ఉంటాను. సో నాకు ఆ ఫీల్ కావాలి, వాళ్ళు కూడా నన్ను చూడాలి అంటే వాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టాలి అనే ఒక రకమైన మైండ్ సెట్ నాది. ఆ రోజు ఫుల్ హ్యాపీ. నేను పిలిచి మళ్ళీ వాళ్ళందరూ అక్కడ ఉంటే సారే స్టేజ్ దగ్గరికి వచ్చి ఇలా రా అని చెప్పాడు. వెళ్ళిన తర్వాత నీ యాక్టింగ్ సూపర్, బేసిక్గా నన్ను తన సినిమాలో అనుకున్నారంట. నాకు అప్పుడు కాల్ కూడా వచ్చింది, బట్ నేను మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. నేను నీకు చెప్పాను నువ్వు నా సినిమాలో ఉండాలని చెప్పేసి, బట్ మిస్ అయిపోయావు. బట్ ఇట్స్ ఓకే, మళ్ళీ కలిసి చేద్దాము. నేనైతే నీ స్కిట్లు అన్ని చూస్తాను. నేను నా డైలాగులు ఒక 2-3 చెప్పాడు. అంటే నేను ఆడక్క అది ఇది అని చేస్తాను కదా, సో నీ వాయిస్ నీకు ప్లేస్ అని చెప్పేసి వాళ్ళందరూ చూసుకుని స్టేజ్ మీద నాతో పర్సనల్గా మాట్లాడి పంపించేశారు. రవితేజ గారు మీ స్కిట్లు చూస్తానని చెప్పి మళ్ళీ మీ డైలాగులు కూడా చెప్పారు. బిగ్ బాస్ లో కూడా వచ్చినప్పుడు నాకు మాట్లాడిచ్చారు. సో అంతా అంటే నాకు చాలా హ్యాపీ అన్నమాట. అది నాకు చాలా హ్యాపీ. నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ప్రమోషన్స్ కి పెద్ద పెద్ద హీరోస్ వచ్చినప్పుడు పర్సనల్ గా హాయ్ ఫైమా నేను మిస్ అవుతున్నాను, నేను చూస్తున్నా నీకోసం అన్నప్పుడు ఆ హ్యాపీ వేరే లెవెల్లో ఉంటది. సో నాకేంటి అంటే ఒక్క క్యారెక్టర్ వచ్చినా దాన్ని హైలైట్గా చేసి అది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర దాకా వెళ్ళాలి, నన్ను వాళ్ళు గుర్తుపట్టాలన్న మైండ్ సెట్ నాది. తప్పేం లేదు, దాంట్లో ఒకళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఒకళ్ళు ఏంటంటే ఏ క్యారెక్టర్ వచ్చినా చేద్దాం అనుకుంటారు, కొంతమంది కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, మీకు ఒక స్పెసిఫికేషన్ ఉందా, తప్పేం లేదు.